Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మన ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి బిట్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే మరొక టాప్ 30 బిట్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మరి ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అదేవిధంగా ఈవెంట్స్ అన్నీ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ రైల్వేలో నెక్స్ట్ ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని టాప్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మనం గతంలో చాలా వీడియోస్ చేసుకుంటూ వచ్చాం. మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే టాప్ 30 బిట్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీరు thumbnailలో చూసినటువంటి బిట్స్లో భాగంగా ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పేసి మనం పిలిచామండి. కిరణజన్య సంయోగ క్రియ, ఓకేనా? సో కిరణజన్య సంయోగ క్రియ, సో దిస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ అని చెప్పన్నాం. మరి రైల్వేలో అనేక సందర్భాల్లో ఈ టాపిక్ మీద ప్రశ్నలు రావడం జరిగింది. కిరణజన్య సంయోగ క్రియలు ఏంటంటే మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ మొక్కలు అనేటివి సూర్యకాంతిని ఉపయోగించుకొని ఏం తయారు చేసుకోవాలి? ఆహారం అనేదాన్ని తయారు చేసుకోవాలి. సార్ ఇందులో బిట్ ఎక్కడ సార్ ఇంపార్టెంట్ బిట్ ఉందంటే కనుక చూడండి, మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఏం తయారు చేసుకుంటాయండి? మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మరి తయారు చేసుకున్నటువంటి ఆహారం ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి అది ఇంపార్టెంట్. చాలామంది బ్లంట్గా మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి, ఆ ఆహారం ఏంది సార్ అంటే పిండి పదార్థం అని చెప్తారు. ఏమని చెప్తారు? పిండి పదార్థం. ఇక్కడ పిండి పదార్థం అంటే బేసికల్గా ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు సార్ అంటే కార్బోహైడ్రేట్ అని చెప్పి పిలుస్తారండి, ఓకేనా? ఏమని పిలుస్తారు? కార్బోహైడ్రేట్ అంటారు. ఈ కార్బోహైడ్రేట్లు అనేక రకాలు ఉంటాయి. మరి ఇందులో కార్బోహైడ్రేట్లో ఈ పిండి పదార్థం అని చెప్పి పిలుస్తుంది. దీన్ని మనము ఏమని పిలవచ్చు సార్ అంటే గుర్తుపెట్టండి, స్టార్చ్ అంటాం. మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి అంటే స్టార్చ్ రూపంలో. మరి మొక్కలు ఏం తయారు చేసుకున్నాయి? గ్లూకోజ్ని తయారు చేసుకున్నాయి. ఈ గ్లూకోజే ఏ రూపంలో నిల్వ ఉందండి? స్టార్చ్. స్టార్చ్ అంటే ఏంటి? పిండి పదార్థం. ఇక్కడ ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఏంటి అంటే ఇగోండి, ఇది బిట్ నెంబర్ 1, ఓకేనా? ఇది బిట్ నెంబర్ 1, ఇది బిట్ నెంబర్ 2, ఇది బిట్ నెంబర్ 3 చెప్తా ఉన్నా. మరి స్టార్చ్ పిండి పదార్థం. పిండి పదార్థం యొక్క ఉనికిని లేదా పిండి పదార్థాల యొక్క ప్రెజెన్స్ని, ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ఏ కన్ఫర్మేషన్ టెస్ట్. ఒక్కొక్క నిర్ధారణ పరీక్ష చేస్తారు. అదేంటంటే అయోడిన్ పరీక్ష అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అయోడిన్ పరీక్ష, ఓకేనా? అయోడిన్ పరీక్ష. మరి అయోడిన్ పరీక్ష చేయగా పిండి పదార్థాలు ఏ రూపంలో ఏ రంగులోకి మారుతాయంటే నీలి నలుపు. చాలామంది బ్లూయిష్, యాక్చువల్గా దీన్ని బ్లూయిష్ బ్లాక్ అని చెప్పి పిలుస్తారండి. బ్లూయిష్ బ్లాక్. చాలామంది నీలం కలర్ అంటారు. నీలం రంగు కాదు, నీలి నలుపు రంగు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి బిట్, ఓకేనా? మరి అయోడిన్. మరి అయోడిన్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది సార్? అయోడిన్ దేనికి ఉపయోగపడుతూ ఉంటుంది అంటే అయోడిన్ అనేది ఏదైతే ఉందో ఇది థైరాయిడ్ గ్రంథి పనిచేయటకు, ఓకేనా? థైరాయిడ్ గ్రంథి పనిచేయటకు ఉపయోగపడుతుంది. అభ్యర్థులందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏఎల్పి పరీక్షలలో గతంలో ఈ మధ్యన జరిగినటువంటి ఏఎల్పి పరీక్షలలో 100కి పైగా బయాలజీ ప్రశ్నలు వచ్చినాయి. అంటే ఫిగర్ 114 క్వశ్చన్స్ అనుకుంటా, నాకు కంప్లీట్గా నెంబర్ గుర్తులేదు. అన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్, 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి క్యారీ చేసి యాసిస్ అన్నీ ఇలా గన్ షాట్ బిట్సే, ఇలాంటి బిట్సే క్యారీ చేయడం జరిగిందనమాట. అందుకే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఎన్సీఆర్టీ కంటెంట్ దాటి ఇంకేమీ మనం పట్టుకోవద్దు. రైల్వే ఎగ్జామ్స్కి అయితే కానిస్టేబుల్ అయినా అకాడమీ పుస్తకాలు దాటి ఇంకేమీ చదువుకోవాల్సిన అవసరం. భయపడి ఆ పుస్తకం ఈ పుస్తకం కలిపి చదవడం వల్ల మనం ఈరోజు ఈ ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉందన్నమాట, ఓకేనా? రైట్. మరి థైరాయిడ్ గ్రంథి అన్నాము. థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి పనిచేయడానికి కావాల్సినటువంటి మూలకం లేదా పదార్థం ఏంది అంటే అదే అయోడిన్. గుర్తుపెట్టుకోండి, అయోడిన్, ఓకేనా? అయోడిన్. మరి థైరాయిడ్ గ్రంథి దగ్గర నుంచి వస్తున్నటువంటి హార్మోన్ ఏంది సార్ అంటే థైరాక్సిన్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా? థైరాక్సిన్. మరి థైరాక్సిన్ దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి జీవక్రియలు నిర్వహణకు. అది చాలా ఇంపార్టెంట్. మెటబాలిక్ యాక్టివిటీస్ని, ఓకేనా? మెటబాలిక్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి మనకి థైరాక్సిన్ అనే పిలుస్తున్నటువంటి హార్మోన్ ఉపయోగపడుతూ ఉంది. మళ్ళా దీని గురించి మాట్లాడినప్పుడు హృదయ స్పందన రేటు, ఓకేనా? హృదయ స్పందన రేటు అంటారు. సో ఇగోండి హృదయ స్పందన రేటు అంటారు. సో హార్ట్ రేట్ అని చెప్పేసి మనం అనుకుందాం. హార్ట్ రేట్ని రెగ్యులేట్ చేసేది కూడా
థైరాక్సిన్ హార్మోన్. ఓకేనా, థైరాక్సిన్ హార్మోన్. ఇంకా ఇంపార్టెంట్, థైరాక్సిన్ అనేది శరీరానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత, ఓకేనా, శరీరానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రతను సమతుల్యత, టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అయోడిన్ అధికంగా మనకి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే సాల్ట్లో దొరుకుతుంది. ఎందులో దొరుకుతుంది? సాల్ట్లో దొరుకుతుంది అనమాట. సాల్ట్ అనేసరికి మనకి తెలుసు సోడియం అంటారు కదా, మరి సాల్ట్ అన్నాం. సాల్ట్ ఎలాంటి సాల్ట్ అంటే FSSAI గుర్తు ఉన్నటువంటి, ఓకేనా, సాల్ట్నే మనం తీసుకోవాలి. ఓకేనా, అదే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడుంది సార్? భారతదేశంలో ఈ సంస్థ అంటే ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 2006లో ఏర్పడింది. ఓకే, FSSAI అంటారు. ఓకేనా, మరి థైరాక్సిన్ అని పిలుస్తున్నటువంటి హార్మోన్ దేని నుంచి మనకు వస్తూ ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్రంథి అని చెప్పేసి మనం పిలిచాం. ఓకేనా, మరి 5వ బిట్ అయింది, 6వ బిట్ అయింది, 7వ బిట్ అయింది, 8వ బిట్. ఓకేనా, ఇప్పుడు మనం మనది 9వ బిట్కి పోదాం. ఓకేనా, సో 9వ బిట్ ఇవ్వండి, 9వ బిట్. మరి ఇక్కడికి వచ్చేసరికి 10వ బిట్కి మనం వెళ్దాం. ఓకేనా, 10వ బిట్. మళ్ళీ మనం మాట్లాడుకున్నప్పుడు కిరణజన్య సంయోగిలో ముడి పదార్థాలు ఏంటి? అసలు కిరణజన్య సమీకరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కాబట్టి 6CO2 అని రాస్తాను. ఈ 6 ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కోసం. ఓకేనా, ప్లస్ మొక్కలకు నీరు పోస్తావా లేదా కాబట్టి H2O బ్యాలెన్స్ చేయాలని 12H2O అని రాశాను. మీకు ఆల్రెడీ తెలుసు మొక్కలు దేని యొక్క సహాయం తీసుకుంటాయంటే సూర్యకాంతి యొక్క సహాయం. ఎవరి యొక్క సహాయం? సూర్యకాంతి యొక్క సహాయం. ఓకేనా, సూర్యకాంతి సహాయం తీసుకుంటాయి, రైటే. మరి మొక్కలు అనేటివి ఇంకా ఎవరి సహాయం తీసుకుంటాయంటే క్లోరోఫిల్. ఓకేనా, పత్రహరితం యొక్క సహాయం. ఓకేనా, పత్రహరితం యొక్క సహాయంతో. ఓకేనా, పత్రహరితం అంటే ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? క్లోరోఫిల్. ఓకేనా, క్లోరోఫిల్. మరి క్లోరోఫిల్ అదేవిధంగా సూర్యకాంతి సహాయంతో మొక్కలు శక్తిని తయారు చేసుకుంటాయి. C6H12O6 ప్లస్ 6O2 మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అదేవిధంగా H2O 6H2O అంటే వాటర్ని కూడా ఇస్తూ ఉంటాయి. చాలా అన్ని పుస్తకాలు ఇలానే ఉంటాయి. మరి నేనేమంటే వాటర్ అనేది ఆవిరి రూపంలో పోతూ ఉంటుంది కాబట్టి ఏరో మార్క్ నేను మీదకి పెడతా ఉన్నా. ఓకేనా, ఇక్కడ ఏమన్నా నేను రా మెటీరియల్స్ ముడి పదార్థాలు ఏవి అని అడిగాను. ముడి పదార్థాలు అంటే ఏదైనా ఒక వస్తువు తయారవ్వడానికి. ఓకేనా, ఒక రైస్ తయారవ్వాలంటే కొంత వాటర్ ఉండాలి, వాటర్ అదేవిధంగా గ్యాస్ ఉండాలి, గ్యాస్ స్టవ్ ఉండాలి. అవునా, సో ఇవన్నీ ముడి పదార్థాలు. ఈ ముడి పదార్థాలు అంటే ఏదైనా పదార్థం తయారవడానికి కావాల్సిన రా మెటీరియల్స్. ఇక్కడ తయారవడానికి ఇవి ఎవరి సహాయం అని అడగలేదు నేను, ముడి పదార్థాలు అన్నాను కాబట్టి ఎవరెవరు వస్తారు సార్ అంటే కార్బన్ డైఆక్సైడ్, H2O వీళ్ళిద్దరి యొక్క సహాయంతో, వీళ్ళిద్దరి యొక్క ప్రెజెన్స్లో, వీళ్ళిద్దరు ముడి పదార్థాలు ఉండడం వల్ల సూర్యకాంతి పత్రహరితం సహాయంతో ఇవి ఇలా మారడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ స్టార్చ్ లేదా గ్లూకోజ్ అనుకుందాం. ఇక్కడ ఆక్సిజన్, H2O వాటర్ వేపర్ అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ ముడి పదార్థాలు అంటే ఈ రెండు పెట్టండి, ఎవరి సహాయం అంటే వీళ్ళిద్దరు పెట్టండి. ఎవరెవరు వస్తున్నారు? అంత్య ఉత్పన్నాలు ఎవరు? ఎండ్ ప్రొడక్ట్స్ ఎవరు అన్నారు అనుకోండి. C6H12O6 6O2 ప్లస్ 6H2O. మరి ఇది కూడా కార్బోహైడ్రేట్కి ఉదాహరణ. 6 1 6 2 6 1. సో ఇంకొక బిట్, కిరణజన్య సంయోక్రియలో వచ్చినటువంటి అంత్య ఉత్పన్నాల్లో గ్లూకోజ్లో ఉన్నటువంటి మూలకాల నిష్పత్తి ఎంత అంటే 1:2:1. మూలకాల సంఖ్య ఎంత సార్ అంటే 3. ఎవరు సార్ 3 అంటే C6H12O6లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. దీన్ని బట్టి ఒక ఇంపార్టెంట్ బిట్ మనం ఇక్కడ డిస్కవర్ చేసాం. ఏం డిస్కవర్ చేసాం? కార్బోహైడ్రేట్లో ఉన్న మూలకాల సంఖ్య అంటే 3, CHO. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ప్రోటీన్స్ అంటే కాన్స్, CHONS అనుకోవాలి. కార్బోహైడ్రేట్లు, అదేవిధంగా హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ప్రోటీన్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి మనకి ఇంపార్టెంట్, రైట్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇవి రా మెటీరియల్స్ అన్నాం. అవునా, అదేవిధంగా ఎండ్ ప్రొడక్ట్స్ ఇది, అదేవిధంగా వీటి యొక్క హెల్ప్తో అన్నాం. ఓకే, మరి నెక్స్ట్ బిట్ మాట్లాడదాం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకి క్లోరోఫిల్లో ఉన్నటువంటి మూలకం ఏంటి? క్లోరోఫిల్లో ఉన్నటువంటి మూలకం ఏంటంటే మెగ్నీషియం. ఓకేనా, క్లోరోఫిల్లో ఉన్నటువంటి మూలకం మెగ్నీషియం. ఓకేనా, మరి క్లోరోఫిల్ అనేది ఏదైతుందో, క్లోరోఫిల్ అనేది ఎందులో ఉంటుంది సార్ అంటే క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, క్లోరోప్లాస్ట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి క్లోరోప్లాస్ట్ అనేది దేనికి ఉదాహరణ సార్ అంటే మొక్కల్లో ఉన్నటువంటి ప్లాస్టిడ్లకు ఉదాహరణ. మొక్కల్లో ఉన్నటువంటి ప్లాస్టిడ్లకు ఉదాహరణ. ప్లాస్టిడ్లు అంటే ఎవరు సార్ మీకు డౌట్ వస్తే, మొక్కల యొక్క పత్రాల్లో ఈ ప్లాస్టిడ్లు అనేవి ఏం చేస్తాయంటే రంగుని ఇస్తాయి. దేనికి రంగుని ఇస్తాయి? పత్రాలు మరియు పూలు
అదేవిధంగా పుష్పాలు అనొచ్చు, ఓకేనా. అదేవిధంగా ఫలాలు, సో లీవ్స్, ఫ్లవర్స్, అదేవిధంగా ఫ్రూట్స్, ఓకేనా. ఈ మూడింటికి రంగునిస్తాయి. ప్లాస్టిడ్లు రెండు రకాలు, క్రోమోప్లాస్ట్, లూకోప్లాస్ట్ అంటారు. ఈ ప్లాస్టిడ్లో క్లోరోఫిల్ ఉంటే దాన్ని అప్పుడు ఏమని పిలుస్తాం మనం, క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి పిలుస్తాం, హరిత రేణువు అంటున్నాం. సో దీనికి అనుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జూలియస్ వాన్ శాక్. సింపుల్గా చెప్పాలంటే శాక్స్ అని చెప్పి అంటారు, ఓకేనా. సో జూలియస్ వాన్ శాక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. క్లోరోప్లాస్ట్లోని కిరణజన్య సంయుక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం, క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం ఏమైనా ఉందా సార్ అంటే గుర్తుపెట్టుకోండి. క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం ఏంది సార్ అంటే స్ట్రోమా అని చెప్పేసి పిలుస్తారు. క్లోరోప్లాస్ట్లో ఉన్నటువంటి ద్రవరూప పదార్థాన్ని స్ట్రోమా అంటారు. క్లోరోప్లాస్ట్లోని కిరణజన్య సంయోక్రియ అనేది ఏదైతే ఉందో, ఇంకా కిరణజన్య సంయోక్రియ ఇంకా ఎందులో జరుగుతుంది సార్ అంటే గ్రానాలో జరుగుతుంది అన్నమాట, ఓకేనా. స్ట్రోమా మరియు గ్రానాలు ఇప్పుడు కూడా కాంతి చర్యలు జరుగుతాయి. కిరణజన్య సంయోక్రియ సంబంధించి ఫోటోసిన్థసిస్ సంబంధించి లైట్ రియాక్షన్స్ జరుగుతాయి. స్ట్రోమాలో ఎప్పుడు కూడా డార్క్ రియాక్షన్స్ అంటే నిష్కాంతి చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా. మరి కిరణజన్య సంయోక్రియలో ఏమవుతుంది సార్ అంటే వాటర్ మాలిక్యూల్ H2 అనేది ఏదైతే ఉందో ఎలా విడిపోతుంది సార్, H+ గాను అదేవిధంగా OH- గాను విడిపోతూ ఉంటుంది అనమాట. ఇలా విడిపోయినటువంటి ఈ థియరీని కనుక్కున్నటువంటి, ఇలా విడిపోవడానికి అనుకున్న ఎవడంటే రాబర్ట్ హిల్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త. అందుకే దీనికి H2 ఇలా విడిపోతుంది అనగా దీన్ని మనం ఏమని పిలుస్తామంటే హిల్ చర్య అని చెప్పి పిలుస్తామమ్మా. ఏమని పిలుస్తాము, హిల్ చర్య అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీడికి ఒక నోబెల్ కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో హిల్ చర్య అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత థంబ్నెయిల్లో మీకు బిట్ పెట్టా. ఏం పెట్టానండి, మూత్రం తయారీలో ఎన్ని దశలు ఉంటాయని అడిగా. మూత్రం తయారీలో ఎన్ని దశలు ఉంటాయంటే 4 దశలు ఉంటాయి. ఎన్ని దశలు ఉంటాయండి, 4 దశలు. రైల్వే లాంటి ఎగ్జామ్ డైరెక్ట్, అదే కానిస్టేబుల్ అయితే మ్యాచింగ్స్, అసెర్షన్, రీజనల్ అడిగే పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. మరి 4 దశలు ఏంటి సార్, 4 దశలు ఏంటంటే మొదటిది మూత్రకేశ నాళిక గుచ్చీకరణం అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటారు, ఓకేనా. సో గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, ఓకేనా. మూత్రకేశ నాళిక గుచ్చీకరణం అని చెప్పేసి అంటారు. సింపుల్గా నేను గుచ్చీకరణం అని రాస్తా ఉన్నా, ఓకేనా. గుచ్చీకరణం అని చెప్పి నేను రాస్తా ఉన్నా ఫస్ట్ ఫేజ్. మరి సెకండ్ ఫేజ్లో ఏమవుతుందంటే ట్యూబులార్ సిక్రేషన్ అంటారు. ఏమంటారంటే ట్యూబులార్ సిక్రేషన్, ఓకేనా. ట్యూబులార్ సెక్రేషన్ అని చెప్పి అంటాను, ఓకేనా. ట్యూబులార్ సెక్రేషన్ మూడో దశ, ఓకేనా. మూడో దశ ఏంది సార్, మూడో దశ కన్నా ముందే యాక్చువల్గా ఇది మూడో దశకు వచ్చింది అనమాట. సో ఈ ట్యూబులార్ సిక్రేషన్ అంటే తెలుగులో నాళికా స్రావం అంటారు. ఇది మూడో దశగా మనం తీసుకోవాలి ఆర్డర్లో పెడితే కనుక. సో ఆర్డర్లో అడిగితే ఇది మూడో దశ అవుతుంది. అలా కాకుండా ఏవో 4 దశలు అంటే 4. మరి ఇక్కడ రెండో దశ ఏంటి సార్, రెండో దశలో వరణాత్మక పునఃశ్వాసన, ఓకేనా. వరణాత్మక పునఃశోషణ అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వర్ణాత్మక పునఃశ్వాసన ఏమంటారు, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అని చెప్పి, లేదా ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అంటారు, ఓకేనా. మరి మూడవ దశ ఏంది సార్ అంటే ఫార్మేషన్, చూడండి. ఫస్ట్ వన్ ఏమో గ్లామరల్ ఫిల్టరేషన్, రెండోదేమో వర్ణాత్మక పునఃశ్వాసన, మూడోదేమో ట్యూబులర్ సెక్రేషన్, నాలుగోది ఏంటి సార్ అంటే అధిక గాఢత గల మూత్రం తయారవడం. అధిక గాఢత అంటే ఫార్మేషన్ ఆఫ్ హైపర్టానిక్ యూరిన్ అంటారు, ఓకేనా. ఏమంటారండి, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టానిక్ యూరిన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తా చూడండి. ఇక్కడ గ్లామరులార్ ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే బౌమన్ గుళికలో జరుగుతుంది, ఓకేనా. బౌమన్ గుళికలో జరగడం అనేది చూస్తాం మనం, ఓకేనా. బౌమన్ గుళిక అది డయాగ్రామ్ వేసి నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం, ఓకేనా. మరి అధిక గాఢత గల మూత్రం అని చెప్పేసి అన్నాం. అధిక గాఢత గల మూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తా చూడండి. మూత్రంలో గాఢతను బ్యాలెన్స్ చేసే హార్మోన్ ఏంది సార్ అంటే వాసోప్రెసిన్, గుర్తుపెట్టుకో, ఓకేనా. వాసోప్రెసిన్ దీన్నే మనం ADH అంటారు, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అంటారు. ఏమంటారండి, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అంటారు, ADH గుర్తుపెట్టుకో. ఏమంటారండి, ADH అంటే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దాన్ని వాసోప్రెసిన్, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మరి ఇక్కడ ఎన్ని బిట్లు డిస్కస్ చేసాం, ఇక్కడికి వచ్చేసరికి మనం దాదాపుగా 20, ఓకేనా. సో 21, 22, మరి 23 అండ్ ఓకేనా 24, 25,
ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్, ఓకేనా, ఇది మనకి ఆ బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. మరి ఈ 4 దశలు కూడా ఎక్కడ జరుగుతాయి సార్? 4 దశలు కూడా ఎక్కడ జరుగుతాయి అంటే మూత్రపిండం లోపల జరుగుతాయి. ఓకేనా, మూత్రపిండం లోపల. మూత్రపిండం అంటే ఏంటి? కిడ్నీ. మూత్రపిండం లోపల ఎక్కడ జరుగుతాయి సార్ అంటే నెఫ్రాన్లో జరుగుతుంది అనమాట. మూత్రకేశనాళిక లేదా మూత్రనాళికల్లో, ఓకేనా, మూత్రకేశనాళిక అంటారు, నెఫ్రాన్లో జరుగుతాయి. ఈ నెఫ్రాన్స్ క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైన ప్రమాణాలుగా చెప్తూ ఉంటారు. ఈ నెఫ్రాన్ అనేది ఏదైతుందో ఈ నెఫ్రాన్లో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో మనకి 4 దశలు అనేటివి జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. మూత్రపిండాల గురించి మాట్లాడాం కదా. మూత్రపిండాల మీద ఉన్నటువంటి గ్రంథి ఏది సార్ అంటే అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి అంటే ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి పిలుస్తారు. అధివృక్క గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ ఏంటి సార్ అంటే అధివృక్క గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ ఎడ్రినాలిన్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, ఎడ్రినాలిన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 30 బిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నేను అడుగుతా, ఆన్సర్ మీరు చెప్పండి. ఓకేనా, 30 బిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నేను అడుగుతా, ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టడానికి ప్రయత్నించండి. ఓకేనా. రక్తంలో, ఓకేనా, రక్తం అనేది ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే, హీమోగ్లోబిన్. ఓకే, హీమోగ్లోబిన్. ఇప్పుడు హీమోగ్లోబిన్ అనేది 4 ఆక్సిజన్ అణువులతో బంధం అనేది ఏర్పరచుకోగలిగే సామర్థ్యం ఉంది. హీమోగ్లోబిన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో మనకి ఎఫినిటీ కలిగి ఉంటుంది అనమాట. ఆక్సిజన్తో కలిగి ఉంటుంది. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ మూడింటితో కూడా ఎఫినిటీ కలిగి ఉంటుంది, అంటే బంధం ఏర్పరచుకోగలదు. నేనేమంటానంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ దట్ హీమోగ్లోబిన్ హ్యాస్ అండ్ హైయెస్ట్ ఎఫినిటీ టు బైండ్ అని అడుగుతున్నా. అంటే హీమోగ్లోబిన్కి ఇక్కడ రాసినటువంటి 3 రకాల వాయువులతో ఏ వాయువులతో అత్యధిక ఎఫినిటీ కలిగి ఉంటుంది అని అడుగుతాడు. అంటే ఏ వాయువుతో ఇది కలిస్తే మన ఊపిరితిత్తులు పోతాయి. అది డైరెక్ట్ క్వశ్చన్. సో దీనికి రైట్ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఇవి ఉన్నటువంటి టాప్ బిట్స్లో భాగంగా మనం డిస్కస్ చేసాం. మనకు సంబంధించినటువంటి క్లాసులు కావాలన్నా, మనకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలన్నా నా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ కూడా, బయాలజీ క్లాసెస్ ఉంటాయి. ఇంకా ప్రజెంట్ చేస్తూనే ఉన్నాం, యాప్లో చేస్తూ ఉన్నాం. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం. థ్యాంక్ యూ.